బ్రేకింగ్ న్యూస్ అయ్యప్ప మాలధారణలో ఉండే విద్యార్థుల పట్ల అమానుష ఘటనలు ఆగడం లేదు. గత కొద్ది ఏళ్లుగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లో జరిగిన 2 వేర్వేరు ఘటనలు ఇందుకు సాక్ష్యాలుగా నిలిచాయి. శంషేర్గంజ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో అయ్యప్ప స్వామి బాలధారణ వేసిన 7వ తరగతి విద్యార్థిపై దాడి చేశారు. అదే పాఠశాలకు చెందిన మరో వర్గం విద్యార్థులు. మరోవైపు అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిని క్లాస్ నుండి బహిష్కరించి ఇంటికి పంపించింది కొంపల్లిలోని ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం. సాంశరణం అయ్యప్ప ఏం చేయలేదు, నువ్వేం చేయలేదు, ఏం కాలే ఊరికే పంపించారు. సాంశరణం అయ్యప్ప ఏం చేయలేదు, నువ్వేం ఈ 2 ఘటనలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ ఘటనలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నేను శ్రీ చైతన్యలో చదువుతున్నా 7th క్లాస్, స్టడీ 7th క్లాస్. అయితే నేను వాష్రూమ్కి వస్తుంటే శంషేర్గంజ్ అయితే నేను వాష్రూమ్కి వస్తుంటే స్వామి నా కాళ్ళు దొక్కిండు. అయితే పీछे भी देखो బాయ్ అంటే క్యా కడితే అభి అన్నాడు. అయితే పీటీ సార్కి చెప్తే పీటీ సార్కి నవీన్, ఆ సార్కి చెప్తే సార్ కూడా పట్టించుకుంటున్నాడు. సార్ ముంగట్నే మా అక్కని గలీజ్గా తిట్టిండు. అయితే నేను ఏమన్నాడు. అయితే నేను నేర్చుకుంటూ పోయి బెంచ్లో వండుకుంటే మా సారు మా ఫ్రెండ్ వచ్చి లేవట్టిండు. భీమరాజ్. అయితే ఆయన వచ్చి లేవట్టిండు. ఆయన దగ్గరకు మ్యామ్ దగ్గరకు పోయినాం. మ్యామ్ దగ్గరకు పోయి మ్యామ్కి రజని మేడం సోషల్. అయితే మ్యామ్ దగ్గరకు పోతే మ్యామ్ అనేది నోయల్ సార్ దగ్గరికి తీసుకెళ్ళు ఆయన అన్నది. అయితే ఆయన తీసుకొని ఇంకా మేము లోపట్టుకోతే ఆయన వస్తలేడు. అయితే నోయల్ సార్ పిలుస్తున్నాను చెప్తే వస్తాడేమో అని పోయినాము. లోపట్టుకోతే వాళ్ళు మమ్మల్ని డోర్ పెట్టేసి కొట్టిరు. 15 మెంబర్స్ ఎక్కువనే ఉంటారు. అయితే నన్ను బెంచ్లో వేసి తన్నారు. ఇంకా మాలో కూడా తెంపేసారు. తర్వాతకి నువ్వు అభి నై మిలతో కభి నై మిల్తా అది అంటారు.